అక్టోబర్ మొదటి వారంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు చేబిఎం కిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, అక్టోబర్ మొదటి వారంలో మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యేటువంటి మంచి శుభమైనటువంటి వారం. అక్టోబర్ మాసంలో మంచి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి మేషరాశి వారికి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాదుల్లో చాలా లాభాలు ఉన్నాయి. విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి ఉంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పవలసిన తల్లి, తాత్కాలిక ఉద్యోగం ఉంది కదా ప్రభుత్వ ఉద్యోగస్తులకి, తాత్కాలిక ఉద్యోగం నుంచి కూడా మీరు పర్మనెంట్ జాబ్ కి మారే అవకాశం కూడా కనపడుతుంది. మంచి ఆరోగ్యవంతమైన విషయం, ఇంట్లో అనుకూలవంతమైన వేడుక, అలాగే శుభవార్తలు వినడం, సంతాన వార్తలు కానీ, వివాహ సంబంధ చర్చలు కానీ తప్పకుండా అనుకుంటుంది. అలాగే ఇతరుల ఆధీనటువంటి ఆస్తిపాస్తులు, కోర్టులో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం, ఆస్తులు మీ స్వాధీనమైనటువంటి అవకాశం కూడా కనపడుతుంది. వ్యాపార పరంగా తల్లి అన్ని రకాల వ్యాపారాలు మీకు మంచి యోగాన్ని కలిగిస్తున్నాయి. ధనధాన్య వృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపార ప్రారంభం ఉంటుంది. ఈ వారంలో అమ్మవారి నవరాత్రులు కదా, శరణ్ ఉత్సవాలు కాబట్టి బ్రహ్మాండమైనటువంటి వ్యాపార లాభాలు ఉంటాయి. అందులో మీకు సందేహం అక్కర్లేదు. ఎందుకంటే వ్యాపారస్తులకైనా సరే పండగ అనగానే 9 రోజుల పండగలో విపరీతమైనటువంటి నాకు తెలిసినంత వరకు 2-3 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంటుంది. అందులో సందేహమే లేదు. అటువంటి వ్యాపారం అంటే ప్రతి చోట దేశం మొత్తంలో కూడా అటువంటి ఉంది. అందులో మేషరాశి వారికి కూడా చాలా మంచి వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అనుకూలం ఉంటుంది. ఆరోగ్య లాభం ఉంటుంది. సంతాన యోగం ఉంటుంది. విదేశీయానం ఉంటుంది. విదేశాల్లో స్థిర నివాసం ఉంటుంది. విద్యార్థులకి దాదాపుగా ఈ వారంలో సెలవులు ఉండే అవకాశం. దాదాపుగా ప్రభుత్వ కళాశాలకి, పాఠశాలకి అన్నిటి కూడా దాదాపు ఒక 10 రోజులు 8 రోజులు సెలవు ఉండే అవకాశం ఉంది. కనుక ఈ సమయంలో పరీక్షలు ఉండకపోవచ్చు. వచ్చే వారంలో పరీక్షలు ఉంటాయి. లేదా ఏదైనా IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు ఉంటే వాటిలో మంచి విజయం సాధించే అవకాశం తప్పకుండా మీకు పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక నేను రోజువారీ చెప్పేటువంటి వ్యాపారం ఉంటాయి. అన్ని రకాల వ్యాపారాల్లో మీకు ధనయోగం ఉంటుంది. వ్యాపార భాగస్వామితో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం. నూతన వ్యాపారంలో అడుగుపెట్టడం, ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి యోగం ఉంది. అలాగే ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ కానీ, అలాగే మన పెయింటర్స్ కూడా మంచి కాంట్రాక్టర్ లభించే అవకాశం చాలా పుష్కలంగా కనబడుతోంది. ఇంకా ఎలక్ట్రీషియన్స్ కి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి వ్యాపార లాభం గోచరించే అవకాశం. సోదరుల మైత్రి కూడా బాగుండబోతోంది. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. చేతి నిండా ధనం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశం బలంగా కనబడుతోంది. తప్పకుండా మీకు ధన వృద్ధి బాగా ఉండబోతోంది. లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశం చాలా సుస్పష్టంగా కనపడుతోంది. ఓకే, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అద్భుతమైన ప్రయోజనం. అంటే వేద పండితులు, పురోహితులు ఈ నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి దాంట్లో వేద పండితులు, పురోహితులు అయితే ఈ వారంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుకుంటారు. అలాగే పూల వ్యాపారస్తులు, అలాగే పూజా ద్రవ్యాల వ్యాపారస్తులు, అలాగే పళ్ళు అమ్మేటువంటి వ్యక్తులు తప్పకుండా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు. ఎందుకంటే అమ్మవారి ఉత్సవాలు వీరు లేకుండా జరగవు. బ్రాహ్మడు, పూల వాళ్ళు, పళ్ళ వాళ్ళు లేకుండా, దాదాపుగా పూజా ద్రవ్యాల సామాగ్రి స్టోర్లు వాళ్ళు లేకుండా ఈ నవరాత్రి ఉత్సవాలు జరిగే అవకాశం ఉంది. కనుక వాళ్ళకి అద్భుతమైనటువంటి వ్యాపార లాభం కూడా పొందుకునే అవకాశం. అలాగే LIC, మెడికల్, గృహ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం. రైతులకు కూడా మంచి పంటల, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు బలంగా కనబడుతున్నాయి. ప్రతి చోట ఆనంద యోగం, ప్రతి వ్యక్తి నుంచి గౌరవాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరమైన వీసా కోసము, స్థిరమైన ఉద్యోగం కోసము విదేశాల్లో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి తప్పకుండా మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. చాలా మంచి అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు, శుభకరమైన వార్తలు, మాతాపితలతో అనుకూలత, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగాలున్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, వృషభ రాశి వారికి అక్టోబర్ మొదటి వారంలో ఎలా ఉండబోతోంది?
వృషభ రాశి వారికి మంచి యోగాలు ఉన్నాయి తల్లి. దాదాపు ఈ రాశి వారికి కూడా పండగ వాతావరణమే లాభదాయకమైన స్థితి, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, అలాగే ఇంట్లో యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే అవకాశం, భిన్నమైనటువంటి వ్యక్తులు ఏకాత్మకమైనటువంటి ధోరణి, అంటే భిన్న రకాల వాళ్ళందరూ కూడా ఒకే రకంగా ఆలోచించడం, వృత్తిలోను ఉద్యోగంలోను వ్యాపారంలోను కలిసిమెలిసి సముద్రమైనటువంటి అంటే మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం, అంటే ఉద్యోగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి, అలాగే సామూహికమైనటువంటి ధర్మకార్యంలో కానీ వ్యాపార సంబంధించిన విషయాల్లో కానీ అందరూ కలిసి ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. వ్యాపారస్తులకి బాగా కనబడుతుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాన్ వ్యాపారంలో అద్భుతమైనటువంటి ప్రయోజనం, ప్రతి వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. గురుగారు, ఈ వృషభ రాశి వారికి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అమ్మాయి అడిగినట్టుగా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉందా? ఎస్, తప్పకుండా ఈ రాశి వారికి ఈ వారంలో గృహము కానీ స్థలము కానీ పొందుకునేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఈ వారంలో మీరు ఎవరైనా ఈ రాశి వాళ్ళు ఇల్లు కానీ స్థలము కానీ ఏదో ఒకటి స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం చాలా ఖచ్చితంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. అనుకూలమైనటువంటి ఆస్తిపాస్తుల పంపకాల్లో కూడా లాభాలు ఉంటాయి. కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశం, ఆత్మీయుల కలయిక, కుటుంబ సభ్యులతో మమేకమై తీర్థయాత్ర సేవన కానీ విదేశీయాన ప్రయాణం కానీ చేసుకునేటువంటి అవకాశాలు, శుభకార్యాలయంలో ఆచరణ బాగా ఉంటుంది. ఇంట్లో వివాహ సంబంధమైనటువంటి వేడుకలు జరగడం కానీ వివాహ సంబంధ చర్చల్లో సఫలత కానీ పొందుకోవడం, లేదా కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. ఈ వారంలో సంతాన లేమితో బాధపడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా తప్పకుండా ఈ వారంలో మీరు IVF ద్వారా కృత్రిమ సంతాన ప్రాప్తి కొరకు ప్రయత్నం చేయవచ్చు. ఈ వారంలో చేసే ప్రయత్నం మీకు ఖచ్చితంగా సత్సంతాన ప్రాప్తి పొందుకోగలిగే అవకాశం కనపడుతోంది. మంచి అనుకూల విషయం. అలాగే ఈ వారంలో మీకు మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, అంటే అనవసర వ్యక్తులతో డబ్బులు ఇచ్చి పూచికత్తుగా సంతకాలు పెట్టి ఉంటారు కదా, వాళ్ళ నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా అనుకూలంగా కనబడుతుంది. అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, ఇక వృత్తి ఉద్యోగాదుల లాభం, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం, బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం, ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు తప్పకుండా మీకు ఈ వారంలో ఉద్యోగం వచ్చే అవకాశం. అందులోనూ ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోహిణి నక్షత్రం వారికి ఈ వారంలో వ్యాపార పరంగా కానీ అలాగే ఉద్యోగ పరంగా కానీ ఖచ్చితమైనటువంటి అనుకూలతలు పొందుకుంటారు. అంటే వృషభ రాశి వారికి చాలా బాగుంది. రోహిణి నక్షత్రం వారికి కాస్త లేనిపోని అనవసరపు ఇబ్బందులతో ఉద్యోగాలు రాజీనామా చేసి అయితే ఆస్తి విషయాల్లో గొడవలు జరిగి ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. తప్పకుండా వీరికి అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందే అవకాశం, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం. ఈ వారంలో ప్రాంగణ నియామకాలు ఏమైనా ఉంటే తప్పకుండా వాటిల్లో మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా బలంగా కనబడుతుంది. బెస్ట్ ప్యాకేజ్ తో ఉద్యోగ మార్పు కూడా సంభవంగా చెప్పవచ్చు. అనుకున్న చోటికి బదిలీలు కూడా ఉంటాయి. ఇక విద్యార్థులకి చెప్పనలవి కానటువంటి ప్రయోజనాలు, బ్యాక్లాగ్ పరీక్షలు ఏమైనా ఉన్నా, IELTS, GRE, TOEFL, GMAT, SAT పరీక్షలు ఉన్నా తప్పకుండా వాటిల్లో విజయాన్ని సాధించగలిగే అదృష్ట యోగం, ప్రశాంతమైన జీవనం, కుటుంబ సౌఖ్యం, ఇంట్లో షష్ఠి పూర్తి కానీ బారసాల మహోత్సవం కానీ జరిగే అవకాశాలు, ప్రయాణ లాభాలు, విదేశీ ప్రయాణం కోసం మీరు ప్రయత్నాలు చేయవచ్చు, స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చును, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, అన్ని రకాల వ్యాపారాల్లో లాభాలు పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కళాకారుల, క్రీడాగారికి అభివృద్ధి బాగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్యపరంగా లాభం, రైతులకి, పూలు పలుకు వేల్పండించే వారికి, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో వ్యాపారం చేసే వారికి, పండించే రైతులకు కూడా లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, టెలిస్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి పదంగా ఉండబోతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉంటాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి వ్యాపార వృద్ధి, వృత్తి ఉద్యోగాల లాభాలు, షేర్ మార్కెట్ కలిసి రావడం, ఆకస్మిక ధన ప్రాప్తి, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, ఇంట్లో ఆనందకర శుభయోగాలు, స్థిరాస్తులను కొనుగోవడం కానీ విదేశాలు వెళ్లి నిమిత్త ప్రయత్నాలు చేయవచ్చు, విదేశాలు స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో వినోదాదులు, సమావేశాలు ఏర్పాటు చేసిన అవకాశం, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశం కూడా బలం కనబడుతుంది. LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద లాభాలు పొందుకోవచ్చును. ప్రతి చోట గౌరవాన్ని, శుభయోగాలు పొందుకునేటువంటి వారంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, మిథున రాశి వారికి అక్టోబర్ మొదటి వారంలో ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయమ్మా. అంటే కొద్దిగా తల్లి వీరి కొద్దిగా జాగ్రత్తలు పాటించకపోదు. ఎందుకంటే మరి అమ్మవారి అనుగ్రహాన్ని మరి తక్కువ ఉండడం వలన, లేదా అమ్మవారు మీతో ఎక్కువగా పూజలు చేయించుకోవాలనుకుంటుందో, మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టి ఇంకా మీకు శుభయోగాన్ని కలిగించాలనుకుంటుందో, అందుకని ఈ వారంలో మిథున రాశి వారు ఖచ్చితంగా నవరాత్రి ఉత్సవాల్లో పాలు పంచుకోండి. అలాగే 1-2 వారాల్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, ఒకసారి 1-2 తేదీలలో చాలా జాగ్రత్తగా ఉండే. ఎందుకంటే వీరికి
లేనిపోని అనవసరపు నష్టము కష్టం కనపడుతోంది. గురుగారు, ఈ మిథున రాశి వారికి ఉద్యోగంలో ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? వీరికి వార ప్రారంభంలోనే 1వ తేదీ 2వ తేదీ ఈ 2 రోజులు కూడా ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం, అంటే ఉద్యోగంలో కాస్త ఇబ్బంది కలిగే అవకాశం. అదే మళ్ళీ 5-6 తేదీలలో వీరికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, అంటే ఉద్యోగంలో అభివృద్ధి పొందిన అవకాశం ఉంది. ఆ 2 రోజులు చాలా అనుకూలంగా ఉంది, 5-6 తేదీ. మిగతా రోజులలో మాత్రం విపరీతమైనటువంటి ఇబ్బందులు, కష్టము, నష్టము, అవమానం, తొందరపాటుతనము, అవతలి వాళ్ళు చెప్పేటువంటి విషయం వినకుండానే వీళ్ళు తొందరపాటుతనంతో ఇబ్బంది పడడం. అలాగే 1-2 తేదీలలో ఇతరుల ప్రలోభం వల్ల కావచ్చు, లేదా మీకై మీరు ఈ లంచం అనేటువంటి ఉచ్చులో ఇరుక్కోవడం వల్ల కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. మరి 5-6 తేదీలలో ఉద్యోగ లాభం ఉంది, ప్రమోషన్ ఉంది, ఇంక్రిమెంట్ కూడా కనిపించే అవకాశం. మరి 7వ తారీఖు కానీ మిగతా రోజుల్లో కానీ నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. ఈ 5-6 తేదీలలో ఉద్యోగ విషయంలోనే అనుకూలుతుంది, మిగతా విషయాల్లో నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. రోజువారీ ఫలితాల్లో ఈ వారం మొత్తం మీకు శుభయోగం ఉండవచ్చు కాక, అది వేరే విషయం. కానీ ప్రస్తుతాంశంలో మాత్రం మీకు ధన నష్టము, వ్యవహార భంగము, వృత్తి ఉద్యోగాదులు నష్టాలు పొందుకోవడం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా అవతల వాడి మీద కోపంతో మనం ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏమిటి ఆలోచించారు. ఏదో అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టుగా లేనిపోయి టెన్షన్స్ ఎందుకు క్రియేట్ చేసుకుంటారు. ఈ వారం మౌనంగా ఉండండి, తొందరపాటు చర్యలు చేయకండి, ఉద్యోగం మారదామన్నటువంటి ఆలోచన రానివ్వకండి. ఈ ప్రాంగణ నియామకాలు ఉద్యోగంలో నేను కొత్త ఉద్యోగంలో వెళ్తాను, ఇంటర్వ్యూ ఇస్తాను ఇవ్వకండి. ఈ వారంలో అటువంటి ప్రయత్నాలు చేయకండి. ఆభరణాలు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి, అంటే వజ్రాభరణాలు కానీ ఈ స్వర్ణాభరణాలన్నీ కూడా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా మర్చిపోవడము, పోగొట్టుకోవడం జరుగుతుంది. అందరూ కూడా మనకి మహాత్ములు ఎవరు లేరండి. సో కాబట్టి అందరూ కూడా తిరిగి పోలీస్ స్టేషన్ అప్పచెప్పేసి మీకు ఇవ్వాలని తప్పులు ఉన్న వాళ్ళు 100కి 95 మంది లేరు. ఈ 5 మంది ఉండవచ్చు గాక, అలా ఉండాలని కోరుకుందాం. 95 మంది నాకు తెలియదండి, అక్కడ ఉండే తీసుకున్నాం, ఇక్కడ పెట్టేశాం, నాకేం తెలుసు అనేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి కాస్త మనం జాగ్రత్తగానే ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి మీ వస్తువులు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు, ఆదమరిచి ఉండకండి, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి, పడకూడని పదార్థాలు తినేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలాగూ శరన్నవరాత్రి ఉత్సవాలు కదా, మనం కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దామని అనుభవం లేనటువంటి వ్యాపారంలోకి మీరు వెళ్ళినా నష్టమే. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం నష్టము కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు మీరు అందులోకి వెళ్ళకండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడుతూ ఉండండి, లేదా ఉన్నటువంటి షేర్స్ ని మాత్రమే వాటి కోసం, అంటే 100 రూపాయలు పెట్టే చోట 10, 5 అలా పెట్టేసి మీరు దాన్ని నడిపించండి తప్ప అనవసరంగా మీరు దాంట్లో లక్షల కొద్ది పెట్టుబడి పెట్టి నష్టపోయే అవకాశం ఉంది. కనుక అటువైపు వెళ్ళకండి. నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. సోదరుల మధ్య, కుటుంబ సభ్యులతో వివేకం లేనటువంటి మాటలు మాట్లాడడం, తొందరపాటు నిర్ణయాలు, అనవసరపు ఆస్తి పంపకాల్లో ధూర్తుగా ఉండడం, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకు కాస్త పెద్దవాళ్ళు చెప్పిన మాట వినొచ్చు కదా. అలాగే టీచర్ల మాట వినకుండా ప్రేమ కలాపాలు మునిగి తేలడం, అది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సరే, ఏదేమైనా సరే ఈ వారంలో వీరికి అనేక రకాల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. మరి శరన్నవరాత్రి ఉత్సవాలు తప్పకుండా పాల్పంచుకోండి. రోజు అమ్మవారి అష్టోత్తరం చదవండి, అనుకూలంగా శుభయోగాలు ఉంటాయి. ఎవరికైనా సరే వస్త్ర దానం చేయడం, చెప్పులు దానం చేయడం వల్ల మంచి ప్రయోజనం. ఒకళ్ళకో, ఇద్దరికో, 5గురికో కనీసం మీరు అన్న సంతర్పణ చేయండి, అనుకూల ఫలితాలు పొందుకుంటారు. ఈ వారం మొత్తం కూడా అమ్మవారి ధ్యానంతో శుభమయమైన జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, అక్టోబర్ మొదటి వారంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి ఈ వారంలో దాదాపుగా వీరికి కూడా లేనిపోని అపవాదులు ఎక్కువగా మూట కట్టుకునే అవకాశం. అంటే ఒకటి తల్లి, స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉంటున్నాయి, దానివల్ల నష్టాలు పొందుకునే అవకాశం కనపడుతుంది. తగుదునమ్మా అని చెప్పేసి పక్క వాళ్ళ విషయాన్ని జోక్యం చేసుకోవడం, అది ఎంతవరకు సమంజసం, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, అది కూడా కొంత నష్టాన్ని కలిగించే అవకాశం కనపడుతోంది. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోగలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. విశ్వాసం మంచిదే, అతి విశ్వాసం కాస్త నష్టాన్ని కలిగి, అంటే అనవసరాల కోసం ఖర్చు పెట్టడం, ఇది కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం చాలా ఎక్కువ కనపడుతుంది. వస్తు వాహన నష్టం, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. కొత్త వ్యాపారం ఏమాత్రం మంచిది కాదు. శరన్నవరాత్రులు కదా, బ్రహ్మాండంగా మేము చేసుకుంటాం, కొత్త వ్యాపారం ప్రారంభం చేస్తాం. ఏ హోటలో, అయితే ఏ బట్టల షాపు, ఏ ఆటోమొబైల్ షాపు ప్రారంభం చేస్తాం. జన్మజాతకంలో కనుక బలం ఉంటే మాత్రం మీరు వ్యాపారం చేయండి. కానీ గోచార ఫలితాలు మీకు ఈ వారంలో అనుకూలంగా లేదు కనుక కొత్త వ్యాపారాన్ని పండగ పేరు చెప్పుకొని ప్రారంభం చేయండి. లేదంటే మా ఊళ్ళో పంతులుగా చెప్పారు, ఆ నవరాత్రులు కదా తప్పకుండా చేయొచ్చు, ఏదైనా సాధ్యమే, విజయ ముహూర్తం ఇది అని చెప్తున్నారండి, అలా తప్పండి. అలాంటివి ఎక్కడ ఉండవండి. ఆ జన్మజాతకం బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి వ్యాపారం అభివృద్ధి బాగా ఉంటుంది. గోచారంలో కూడా ఎటువంటి ఫలితాలు మీకు నెగిటివ్ అంటే ఎటువంటి శుభ ఫలితాలు కనిపించట్లేదు, నెగిటివ్ ఫలితాలు. కాబట్టి జన్మజాతక బలాన్ని బట్టి మీరు వ్యాపారం ప్రారంభం చేయండి. కొత్త వ్యాపారం చేయకూడదు, అది మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం ఉంటుంది. దర్శక నిర్మాతలు కూడా తొందరపాటుతనంతో చిత్రాన్ని విడుదల చేసినా, ఏమండి దసరా పండుగ సమయం అండి, ఇప్పుడు మేము విడుదల చేసుకోవాలి, ఆల్రెడీ మేము రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాం, అలాంటప్పుడు తప్పకుండా మీరు లక్ష్మీ గణపతి హోమాన్ని, చండీ హోమాన్ని చేయండి. తప్పకుండా చేయడం వల్ల మీకు ప్రయోజనం, అమ్మవారి అభయం
మీకుండి మీ చిత్రం విజయవంతం కావచ్చు. అది కూడా 70%. ఏంటంటే అమ్మవారి అభయం అంటూ 70%నా. నువ్వు జన్మజాతకంలో బాగాలేనప్పుడు, ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదు బాబు, ఇవి తినకూడదని డాక్టర్ చెప్తాడు. లేదు నేను ఫుల్గా నేను ఐస్ వాటర్ తాగుతా, ఫుల్గా నేను కూల్ డ్రింక్ తాగేస్తా, ఫుల్గా నేను మద్యపానం తాగుతా, నాకేం కాదంటే డాక్టర్ వద్దులోనైనా తాగితే మీకు ప్రమాదం చెప్పినప్పుడు తాగుతానంటే ఏం చేస్తాం? అలాగే అమ్మవారు కూడా ఈ వారంలో బాగలేదు బాబు అన్నప్పుడు తనని కనుక జాగ్రత్తగా చూసుకుంటూ తన శరణు జొచ్చితే తన అభయం వల్ల ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుందో ఆ శత్రువుల యొక్క ప్రభావం నష్టం తగ్గించేసి మిత్రుల యొక్క ప్రభావాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. బుద్ధిని సారూప్యమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే దిశగా బుద్ధిని ప్రేరేపిస్తుంది. అది అమ్మవారికి ఉన్నటువంటి బలం. అలా అమ్మవారు మనకి అనుగ్రహాన్ని కలిగిస్తారు. నేరుగా అమ్మవారు చేసి నీ మొబైల్ షాపు నీ హోటల్లోనూ పనిచేసి నీ హోటల్లో అభివృద్ధి చేయదు అమ్మవారు. నీకు బుద్ధిని సద్బుద్ధిని ప్రేరేపిస్తుంది. అది అమ్మవారి అనుగ్రహం. కాబట్టి జన్మజాతకాన్ని సరిచూసుకోండి. బట్ గోచార ఫలితాలు మాత్రం ధన నష్టము, వ్యవహార భంగము, వ్యాపార నష్టం, సినిమా రంగ నష్టము, కళాకారుల క్రీడాకులకు ఇబ్బందులు, అలాగే రాజకీయ నాయకులు కూడా అవమానాలు పొందుకునే అవకాశం. రైతన్నలకి కాస్త పంట చేతికి అందించే టయానికి కొద్దిగా వర్ష పరిస్థితుల వల్ల తడవడము, ధాన్యం తడవడము, ఇబ్బంది కలగడము, మంచు కురడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలగడము లాంటిది ఏర్పడవచ్చు. ధాన్యం కొద్దిగా దిగుబడి తగ్గుతుంది, లేదంటే దానికి ధర తగ్గే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పూలు పళ్ళు కూరలు పండించే వారికి మాత్రం నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త. గురుగారు, ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్యంలో ఆటంకాలు ఏమైనా ఉన్నాయా ఈ వారంలో? పడకూడని పదార్థాలు తినడం, చేయకూడని పనులు చేయడం వల్ల అనారోగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉదర సంబంధమైన అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి అనారోగ్యం, కఫం వల్ల కావచ్చు, లేదా అంటువ్యాధుల వల్ల కావచ్చు. కాస్త మాస్క్ ధరించండి ఈ వారంలో. ఏదైనా కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఎందుకంటే లేనిపోయిన అనవసరపు అంటువ్యాధులు ప్రబలుతున్నటువంటి సమయం ఇది కనుక కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. వీరికి అటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయి, కానీ భయంకరమైనటువంటి అనారోగ్యాలు లేవు. కానీ ఆరోగ్య సంబంధించినటువంటి ఆవిరి పట్టడము, కాస్త వెబిలైజర్ అంటారు కదా, దాన్ని మనం కాస్త వాడడము. మనం ఎలాగూ నవరాత్రోత్సవాల్లో దగ్గరగా ఉంటున్నాం కాబట్టి కాస్త మాస్క్ ధరించి శానిటైజర్ ఎక్కువగా యూజ్ చేసే ప్రయత్నం చేయండి. అంటే చలికాలం కదా, కాస్త తొందరగా ఈ జలుబు లాంటివి వెంటనే అంటుకొని జ్వరం వచ్చే అవకాశం, మమ్స్ అంటారు కదా, ఈ దవడలు లావేయడం లాంటివి కూడా వచ్చే అవకాశం. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. అన్య స్త్రీ అన్య పురుష పరిచయం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అంటే అనవసరపు స్నేహితాలు కూడా మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం కనుక ఆ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని చేస్తేనే మంచిదిగా చెప్పబడుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా దూరంగా ఉండండి. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. చెప్పుడు మాట వినకండి. కుటుంబ సభ్యులతో అనవసరపు వివాదాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం, లేనిపోని అనర్థాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి కించిత్ జాగ్రత్త. ఈ వారంలో తప్పకుండా అమ్మవారి నవరాత్రులే కదా, హాయిగా మీరు అమ్మవారి ఉత్సవంలో పాలు పంచుకోండి. ఇంట్లో కూడా అమ్మవారి కలశ స్థాపన ఏర్పాటు చేసుకోండి. ఆనందకరమైన సంపద పొందుకోండి. అమ్మవారిని రోజు కుంకుమార్చన చేయండి. తప్పకుండా ఎవరికైనా సరే 10 మందికి అన్న సంతర్పణ చేయండి. ఒకళ్ళకి కానీ ఇద్దరు కానీ చేయండి కనీసం. దాంట్లో మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే దేవాలయాన్ని శుభ్రం చేసే ప్రయత్నాన్ని చేయండి. అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ప్రతి దేవాలయానికి వెళ్ళి మీకు వీలైనంత వరకు అక్కడ దేవాలయాన్ని శుభ్రం చేయండి. ఆ గోడల్ని కలగండి. అటువంటి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా మనకి, లేదా డిజైన్ కోసం విగ్రహాలు పెడతారు, వాటి శుభ్రంగా తుడవండి. దాని వల్ల కూడా మనకి పుణ్యం కలిగే అవకాశం. ఇలాంటివి చేయడం వల్ల ప్రయోజనం పొందుకుంటుంది. భగవద్గీత పారాయణం, నవరాత్రోత్సవాల్లో భగవద్గీత పారాయణం 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి రోజు. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే కొత్త వ్యాపారం చేయకండి, పాత వ్యాపారం నడిపించుకోండి. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తులు, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితే. కాకపోతే ఏమిటి, అతి సర్వత్రా వర్జయేత్. జాగ్రత్తగా ఉండండి. 1-2 సార్లు మాత్రమే ప్రయత్నం చేయండి. విపరీతమైన ప్రయత్నాలు చేయకండి, మీరు నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ వారంలో మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. తప్పకుండా ఒకసారి జన్మజాతకాన్ని చూసి ప్రయత్నం చేయండి. కుటుంబ జాగ్రత్త ఉండి విదేశీ ప్రయాణం మానుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ విదేశాలు ఉన్నవారు బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అవసరం ఏర్పడుతోంది. అది ఒకసారి ఆలోచించండి. పోటీ పరీక్షల్లో కానీ, ఎకడమిక్ పరీక్షల్లో కానీ అప్రమత్తంగా ఉండండి. ఎలాగూ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కూడా చేసే ప్రయత్నాలు కాస్త అధిక శ్రమ వల్లనే అనుకూలంగా మారుతాయి. అలాగే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో, ఈ తహసీల్దార్ కార్యాలయం కానివ్వండి, అటవీ శాఖ, సివిల్ సప్లైస్ లో జరిగినటువంటి వ్యక్తులందరూ కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం. మరొక విశేషం ఏంటంటే అవినీతి నిరోధక శాఖ ఉన్నటువంటి వ్యక్తులు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం. కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారంగా చెప్పబడుతుంది. డబ్బు విషయంలో కానీ, వృత్తి ఉద్యోగాల విషయంలో కానీ, ప్రయాణ విషయంలో, ముఖ్యంగా ప్రయాణ విషయంలో ఒంటరిగా ప్రయాణం చేయకండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. ప్రమాదానికి కొట్టించుకోకండి. అనవసర వ్యక్తులతో స్నేహ సంబంధాలు నష్టాన్ని కలిగిస్తాయి. మానవమాలను పొందుకునే అవకాశం, జీవితం అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంటుంది. కనుక పెద్దలు చెప్పిన మాట వినడం, మీ యొక్క పనులు మీరు మాత్రం చేసుకోవడం, ఇతరుల విషయంలోకి జోక్యం చేసుకోకపోవడం, డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండడం, వస్తువుల్ని కాపాడుకోవడం, ఇతరులతో అనేకమైనటువంటి విషయాలకి జోక్యం చేసుకోకపోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు, జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవారి నామస్మరణ చేస్తున్న వారికి సుఖము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యము తప్పకుండా పొందుకునే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రతివారం మీకు ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, సింహరాశి వారికి అక్టోబర్ మొదటి వారంలో ఎలా ఉండబోతోంది?
ఈ వారంలో సింహరాశి వారికి ఎలా ఉంది అని మీ ప్రశ్నకి సమాధానమా. దాదాపుగా వీరికి నేను 4 వారాలు విభజించాలని చెప్పాను మాస ఫలితాలని. ఇప్పుడు మొదటి వారంలో ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, చాలా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. సింహరాశి వారికి మొదటి వారంలో చాలా చక్కటి అనుకూలవంతమైన ధన కనక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. కళాకారులకు అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉంటున్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. అలాగే సింహరాశి వారికి రాజకీయంగా ఎలా ఉండబోతోంది? రాజకీయ నాయకులు కూడా పర్వాలేదు, అంటే కొంతవరకు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ఈ వారంలో వీరికి పార్టీ మార్పు వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. లేదంటే ఏదన్నా పదవిని ఆశించవచ్చు, అంటే నామినేటెడ్ పోస్ట్ కానీ, ఎందుకంటే కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇంకా చాలా పోస్టులు ఉంటాయి. అందరినీ సంతృప్తి పరచాలి కదా, కార్యకర్తల్ని, నాయకుల్ని. కాబట్టి తప్పకుండా ఈ వారంలో ఈ రాశి వారికి మాత్రం ఒక మంచి పదవి కానీ, అయితే రాజకీయ రంగ ప్రవేశం కానీ పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి తల్లి. ఎటువంటి ఇబ్బంది లేదు. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభపరిణామాలు ఉన్నటువంటి మంత్రులకు కూడా మంచి ప్రయోజనాలు, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. కొన్ని విషయాల్లో అంటే వీళ్ళు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం, మంచి లాభాలు ఉంటాయి. ఆత్మీయులతో అనుకూలత, కుటుంబ సభ్యులతో కలయిక, మాతాపితల సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకునే అవకాశం, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధమైనటువంటి వేడుకలు కూడా జరిగేటువంటి అవకాశం, సోదరుల మధ్య మైత్రి, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు కూడా ఒకటే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే విదేశాల్లో కూడా మంచి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ అనుకూలత, విదేశాల్లో కూడా వ్యాపారం చేసే అవకాశం, స్వదేశంలో కూడా మంచి వ్యాపార లాభం, అనుకూలమైన చోటికి వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, నూతన వ్యాపారంలో అడుగుపెట్టే అవకాశం, భాగస్వామి వ్యాపారంతో కలిసి అవకాశం, అన్ని రకాల వ్యాపారాలు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. తప్పకుండా మీకు వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది. అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభవంతమైన శుభస్థితి ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, ప్రశాంతత బాగా ఉంటుంది. రోగనాశనం ఉంటుంది. రుణ విమోచనాన్ని పొందుకుంటారు. శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం, సాహసవంతమైన కార్యక్రమాలు చేయడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసే అవకాశం, ఆస్తి పంపకాలు అనుకూలతలు బలంగా ఉండడం, కృత్రిమ సంతానం కానీ సత్సంతానం కానీ పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. దైవ కార్యంలో పాలు పంచుకోవడం, శరణవరాత్రి ఉత్సవాలు ఇంకేముంటాయి, అమ్మవారి ఉత్సవాలు ఉన్నాయి కదా బ్రహ్మాండంగా, ఆ ఉత్సవాల్లో పాలు పంచుకోవడం, అమ్మవారి భవానీ దీక్ష తీసుకోవడం లాంటిది కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మనోధైర్యంతో ప్రతి పనిలో కూడా ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వేద పండితులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. ఈ వేద పండితులకి ఇప్పుడు ఈ సమయంలో పరీక్షలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే వేద పరీక్షలు, స్మార్త సంబంధ పరీక్షలు ఉంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వాటిల్లో కూడా మంచి సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అదృష్టం చెప్పవచ్చు. తప్పకుండా వీరికి అనుకూలవంతమైనటువంటి లాభం కనబడుతోంది. అలాగే ముఖ్యమైనటువంటి వ్యాపారాన్ని కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు కూడా మంచి వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకోవచ్చు. విదేశాలు కూడా నూతన గృహం కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా బలంగా కనబడుతోంది. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు పొందిన అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అనుకూలమైనటువంటి ధన ధాన్య వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునేటువంటి అదృష్టవంతమైన వారంగా చెప్పబడుతూ ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు. గురుగారు, కన్యా రాశి వారికి అక్టోబర్ మొదటి వారంలో ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి మొదటి వారం ఎలా ఉంటుంది? దాదాపుగా ఈ రాశి వారికి కూడా ఈ వారంలో చక్కటి అనుకూలవంతమైన ధన ధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగ ప్రయత్నం మీకు సఫలీకృతం అవడం, ఆ ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం లాంటిది తప్పకుండా గోచరిస్తోంది. కళాకారులకి, క్రీడాకారులకి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులకి విదేశీయాన ప్రాప్తి ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడానికి కూడా అవకాశం, విలువైనటువంటి వస్తువులు కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. గురుగారు, ఈ కన్యా రాశి వారికి ఇల్లు, స్థలం ఏమైనా కొనుగోలు చేసే అవకాశం ఉందంటారా ఈ వారంలో? ఇల్లు కానీ, పొలము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా వాళ్ళు, అంటే ఈ రాశి వారికి అదృష్టయోగం కూడా బాగా. ఇంతకు ముందు మనం ఏదైనా అగ్రిమెంట్ చేసుకొని వాయిదాలు కట్టలేక ఆగిపోయినటువంటి ఇల్లు విషయంలో కానీ, ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి మీ ఆస్తి పాస్తులు కానీ మన స్వాధీనం అవ్వడం కానీ, లేదంటే కొత్తవి కొనుగోలు చేసే అవకాశం, ఆస్తులు కానీ, పొలము కానీ కొనుగోలు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే మంచి ఉన్నతమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. విలువైనటువంటి వస్తు వాహనాదులు తప్పకుండా కొనుగోలు చేసే శుభయోగం కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించగలిగేటువంటి అవకాశాలు కూడా చాలా అనుకూలంగా కనబడుతోంది. ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో చూడడం వల్ల ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర
పొందుకోగలిగేటువంటి అవకాశం చాలా చాలా శుభకరంగా కనబడుతోంది. అలాగే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష్యపరమైన లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతులు శుభయోగం. వస్తువాహన శుభయోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి కొత్త కాంట్రాక్ట్ లభించడం, విదేశాల్లో స్వదేశంలో ఆర్థిక ప్రయోజనం, లాటరీల వల్ల ధనలాభం పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, ఆశించినటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇలాంటివన్నీ కూడా బలంగా కనబడుతున్నాయి. వాహనం కూడా ఉంటుంది. చాలా మంచి వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం, ఇంటికి కావలసినటువంటి అలంకరణ సామాగ్రి కూడా కొనుగోలు చేసేటువంటి అదృష్ట యోగం చాలా బలంగా కనబడుతుంది. తప్పకుండా మీకు ఈ వారంలో అనుకూలత, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, ఆరోగ్య లాభం, అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసికులు ఒకటవడం, విదేశాలకు కూడా స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం, ఇలా చాలా రకాల మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అనుకూలమైనటువంటి ఆనంద ఫలితాలు ఈ వారం మొత్తం కలుగుతున్నాయి. ప్రతి వారం కూడా మీకు ఇటువంటి ఆనంద యోగం మాత్రమే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. గురుగారు, తులారాశి వారికి అక్టోబర్ మొదటి వారంలో ఎలా ఉండబోతోంది? తులారాశి వారి ఫలితాలు అక్టోబర్ మొదటి వారంలో చాలా మంచి సౌలభ్యవంతమైన శుభయోగాలని తల్లి. ముఖ్యంగా ఆనందకరమైన వారం, అంటే ప్రతి విషయంలో కూడా ఆనందకరమైన వాతావరణంగా చెప్పబడుతోంది. కుటుంబ సభ్యులతోనే మమేకమై అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకుంటారు. వస్తువులు, వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. విద్యార్థులకి అంటే సెలవు లేకుండా ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారు కానీ, ప్రైవేట్ కాలేజ్ చదువుతున్న వాళ్ళు కానీ, వాళ్ళ పరీక్షలమైన వాళ్ళు కనుక నిర్వహిస్తున్న ఆయా పరీక్షల్లో కానీ, ప్రభుత్వం వారు నిర్వహించబోతున్నటువంటి ప్రమోషన్ కోసం జరిగే పరీక్షలు కానీ, ఇతరత్ర ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, ఇతర అకాడమిక్ బ్యాక్లాగ్ పరీక్షలు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటాయి కదా, అలాంటి పరీక్షల్లో కానీ ఉన్నట్టయితే వారంలో విజయం మీదే. ఖచ్చితమైన విజయాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మంచి ర్యాంకులు పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వాహన యోగం బాగా కనబడుతుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నటువంటి శుభయోగాలు తప్పకుండా, అంటే అటువంటి విషయాల్లోనే, అంటే మీరు అన్నటువంటి వివాహాది నిశ్చయితాంబులాదు జరిగే అవకాశం ఉంది. అంటే వివాహ యోగం అంటే రెండు రకాలు ఇక్కడ. ఒకటి పెద్దల అంగీకారంతో జరిగేటువంటి విషయాల గురించి మనం ఎక్కువగా ఈ వారంలో చర్చించుకునే సొంత పెత్తనాలు చేసుకుంటే ఇబ్బంది అన్న విషయాన్ని గుర్తించండి. కాస్త పెద్దలని ఒప్పించగలిగితే అది కూడా శుభమయం, సుఖమయం అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా పెద్దవాళ్ళని ఒప్పించగలిగిన ప్రయత్నం చేస్తే మీకు ఆ వివాహం కూడా అనుకుంటుంది. ఏదేమైనా మీరు వివాహాది నిశ్చయితాంబులాదుల్లో కానీ, ఇంట్లో సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలను కానీ, వైవాహిక జీవనానందం గత 6 నెలలు గాను, 3 నెలలు గాను గొడవలో దిగి ఇక విడిపోదాం అనుకునే వ్యక్తులు కూడా ఈ వారంలో చాలా మంచి నిర్ణయాన్ని, జీవితాంతం కలిసిమెలిసి ఉండగలిగేటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకోవడం, దానివల్ల వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవడం, కొత్తగా పెళ్ళైనటువంటి జంటలకి సంతాన శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో మమేకం ఉంటారు. స్థిరమైన ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం, కుటుంబ సభ్యులతో మమేకం ఈ వారం మొత్తం కూడా చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ధనధాన్య వృద్ధి పొందుకోగలిగే అవకాశం చక్కగా కనబడుతోంది. సినిమా రంగంలోనూ కళాకారుల, క్రీడాకారులకి, దర్శకులకి, నిర్మాతలకి అనుకూలమైన ధనయోగం బాగా కనబడుతోంది. కళాకారుల, క్రీడాకారులు కూడా విదేశాల్లో కళా ప్రదర్శన చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు. రాజకీయ నాయకులు కూడా చాలా మంచి వార్తలు వినడం, పదవి లభించడం, ప్రయోజనవంతమైనటువంటి శుభయోగాలు, మాట తీరు వల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి గౌరవం పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. గొప్ప సాహసవంతమైన కార్యక్రమాలు చేసే అవకాశాలు, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇల్లు నిర్మాణం చేయడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, అన్ని రకాల వ్యాపారాల్లో లాభము, ఆనంద యోగము, మంచి ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. అనేక రకాల రుణ విమోచన, ఆరోగ్య లాభాలు, శస్త్రచికిత్స ఏమైనా కూడా ఈ వారంలో జరిగినా తొందరగా రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా మీకు చాలా మంచి ఆశయ సాధన, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. మత్స్యకారుడిగా మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, విదేశీయానాల్లో అనుకూలవంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగం అమ్మవారి అనుగ్రహంతో ఈ వారం మొత్తం కూడా మీకు చాలా 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 శుభమైనటువంటి యోగాలు మాత్రమే కనబడుతున్నాయి. ప్రతి వారం కూడా ఇటువంటి అదృష్ట యోగాలు మాత్రమే కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. గురుగారు, అక్టోబర్ మొదటి వారంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది?
కాస్త వీరికి అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. కాకపోతే 1-2 రోజులు ధూర్తుగా ఉండడం, అతివేగము, అతి ఆవేశం నిర్ణయాలు తీసుకోవడం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది కొంత వారికి ఆటంకాలు కలిగించే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా ముఖ్యమైనటువంటి విషయాల్లో చర్చలు జరుగుతున్నప్పుడు కానివ్వండి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానివ్వండి, కాస్త శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. వీళ్ళు ఇప్పుడు ఇల్లు కొంటున్నారు, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకండి, వాళ్ళు చూసుకుంటారు. మీ అవసరం వచ్చినప్పుడు అప్పుడు మీరు అందులో జోక్యం చేసుకుంటే మంచిది. అదొక్కటి జాగ్రత్తగా ఉండి చాలు. అంటే 1-2 రోజులు, 1.5 రోజు దాదాపుగా మధ్యలో, అది కూడా ఇప్పుడు దాదాపుగా మీకు 5వ తేదీ మధ్యాహ్నం నుంచి 6వ తేదీ సాయంకాలం వరకు కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ 1.5 రోజు మీరు జాగ్రత్త ఉంటారండి. ఒకవేళ రోజువారి ఫలితాల్లో ఆ రోజు బాగుందనుకోండి, అదృష్టమే, ఇంకా ఇబ్బంది లేదు. ఏదేమైనా ఈ వారం మొత్తం మీకు శుభప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, అలాంటివన్నీ కూడా బాగా కనబడుతున్నాయి. గురుగారు, ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వల్ల అప్పుల బాధలు ఉన్నాయి అంటున్నారు కదా, మరి ఈ వారంలో ఏమైనా బయటపడే అవకాశం ఉందా? అర్ధాష్టమి శని వల్ల అది కూడా కారణం కావచ్చు. ఇప్పుడు 5వ తేదీ సాయంత్రం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 6వ సాయంత్రం ఉన్నాం కదా, ఈ అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉండవచ్చు. వస్తువు కొంటున్నా, ఇల్లు కొంటున్నా, ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయినా సరే ఈ అర్ధాష్టమ శని వీరికి ప్రభావం పెద్దగా ఉండదు. కారణం ఏంటంటే గురుబలం బాగా ఉంది, బుధుడు, కుజుడు మంచి శుభయోగాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి ఈ వారంలో రవి అత్యంత అర్ధశుభుడు, కాబట్టి వీరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా మంచి ప్రయోజనాల్ని ఈ వారంలో ధన కనుక వస్తు వాహనాల్ని పొందుకుంటారు. ఈ అర్ధాష్టమ శని లేదా ఈ శని ప్రభావం వల్ల కానివ్వండి, ఇతరత్ర అటువంటి ప్రాబ్లం లేదండి. జన్మ జాతకంలో గనక శని మహాద జరుగుతున్నప్పుడు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అది జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే సరిపోతుంది. జన్మ జాతకంలో శని మహాదశ లేదు, శని అంతర్దశ లేదు, వదిలేసేయండి. ఇక్కడ అర్ధాష్టమ శని వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదు. దాని గురించి కంగారు పడకండి. చాలా మంది అర్ధాష్టమ శని ప్రభావం చెప్తున్నారని చెప్పేసి అనుకుంటుంటారు. దాని గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ వారంలో మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాలాభం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకార క్రీడాలకు అభివృద్ధి పొందుకోవడం, ముఖ్యంగా ఈ సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి పేరు ప్రతిష్టలు కలిగేటువంటి అదృష్ట యోగం. సినిమా విడుదల చేయవచ్చును, లాభమే. సినిమా రంగంలో కొత్తగా ప్రవేశం చేయవచ్చు, లాభమే. కొత్త సినిమా ప్రారంభం చేయవచ్చును. ఈ శరన్నవరాత్రుల్లో అది మంచి విజయాన్ని సాధించే అవకాశం. పెద్దల మాట వినడం వల్ల ఆస్తి సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం, మాతాపితృల సౌఖ్యం, సోదరులతో సోదరిమణులతో అనుబంధాన్ని పొందుకోవడం, చాలా మంచి ప్రయోజనం కలిగేటువంటి ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తుల్ని అభివృద్ధి చేసుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మస్థైర్యం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలో, వ్యాపార రంగంలో కూడా మంచి లాభాలు. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మీకు శుభయోగాలు కనబడుతున్నాయి. చేనేత, భర్త, దర్జీ పని చేసేవారు కావచ్చు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం కావచ్చు, ఈ వారం మొత్తం అనుకుంటుంది. వస్త్ర వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మంచి లాభాలు పొందుకోవచ్చు. కార్మిక సోదరులకి లాభం, కర్షకులకి పంట అనుకూలత, మంచి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, ఇంటిల్లి పాది కలిసి క్షేత్ర దర్శనం కానీ, ఏదన్నా తీర్థయాత్ర కానీ, పుణ్య నదీ స్నానం కానీ జరిగే అవకాశాలు, విదేశాల్లో కూడా మీరు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలు కూడా వెళ్ళగలిగేటువంటి అవకాశం కనపడుతుంది. చాలా మంచి అదృష్ట యోగాలు కనపడుతున్నాయమ్మా. సంపూర్ణ ఆర్థిక ఆనంద యోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యపడి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి శుభయోగం, ప్రశాంతత, ఆనంద యోగాలు కనబడుతున్నాయి. తల్లి, ఈ వారం కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. ప్రతి వారం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. గురుగారు, ధనస్సు రాశి వారికి అక్టోబర్ మొదటి వారంలో ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి అక్టోబర్ మొదటి వారంలో చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యము, రోగనాశనము, రుణ విమోచనము, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు. అయితే కుటుంబపరమైనటువంటి అనుకూలత బాగా, తల్లిదండ్రులతో సఖ్యత పొందుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబపరమైనటువంటి మంచి అభివృద్ధి, సోదరులతో సఖ్యత, సోదరిమణితో అనుబంధాలు పొందుకోవడం, అలాగే కృత్రిమ సహజ సత్సంతాన వార్తలు వినడం, ఎంతో కాలంగా ఎదురుచూసినటువంటి సంతాన వార్త కానీ, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వివాహ వార్త కూడా, 2 ఏళ్ల చూస్తున్నాం స్వామి, మా అమ్మాయికి పెళ్లి కుదరట్లేదు, మా అబ్బాయికి సంబంధాలు రావట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఈ వారంలో తప్పకుండా వివాహ సంబంధ అనుకూలత, లేదా ఇంట్లో వివాహ వేడుకలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎంగేజ్మెంట్ లాంటివి కానివ్వండి, లేదంటే ముడుపు అమ్మవారికి గణపతి బియ్యం కట్టడం లాంటివి కూడా జరిగే అవకాశం. అంటే ఇంట్లో వివాహ వేడుకలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం కూడా బలం కనబడుతుంది. చాలా మంచి ప్రయోజనాలు పొందుకోగలిగే వారంగా చెప్పవచ్చును. ఆరోగ్య లాభం, ఆనంద యోగం,
కుటుంబ సౌఖ్యం, పెద్దల మాట వినడం, ప్రేయసీపుల సఖ్యత, అన్యోన్య దాంపత్య జీవనం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి పలుకుబడి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. గురుగారు, ఈ రాశి వారికి ఏమైనా కొత్తగా వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఈ వారంలో తప్పకుండా కొత్త వ్యాపార ప్రారంభం, అంటే విన్నట్టుగానే ఏదైనా కొత్త వ్యాపారం, ఎందుకంటే శరణవరాత్రులు జరుగుతున్నాయి కదా, చాలా మందికి ఉత్సాహంగా ఉంటారు. ఈ వారంలో ప్రారంభం చేస్తే వ్యాపారం కలిసి వస్తుంది. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, అమ్మవారి అనుగ్రహం ఈ వారంలో ఉంటుంది కాబట్టి వ్యాపారాన్ని మొదలు పెడితే మంచిది అనుకోవడం కారణం. రెండవది ఏంటంటే, ఈ వారంలో ప్రారంభం చేయగానే పండగ వాతావరణం కదా, సీజన్ కదా, టకటక వ్యాపార వృద్ధి ఉంటుంది. ఈ వ్యాపారం కంటిన్యూ అవుతుంది ఇక సంవత్సరాల తరబడి అనేటువంటి ఒక పాజిటివ్ సెన్స్. ఒక మంచి ప్రయత్నంలో, ప్రయాణంలో, ఆ వేగంలో వెళ్తున్న ప్రయాణం కంటిన్యూగా వ్యాపార ప్రయాణం అవుతుంది, లేదంటే జీవన ప్రయాణం కూడా సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో మీరు అన్నట్టు కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామిని కూడా కలుపుకోవచ్చు. ఈ వారంలో మంచి భాగస్వామిని కూడా, అంటే వ్యాపార భాగస్వామిని కలుపుకొని తప్పకుండా వ్యాపార ఉధృతిని, లేదా కొంతమంది ఎక్స్టెన్షన్ చేస్తారు. అంటే ఒక బ్రాంచ్ మరో బ్రాంచ్కి, అంటే ఇంకా 4-5 బ్రాంచ్లకి ఎక్స్టెన్షన్ చేస్తుంటారు కదా, అటువంటి ఎక్స్టెన్షన్ వ్యాపారం కూడా చేయగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంచి ప్రయోజనం కలిగే వ్యాపార లాభాలు బలంగా కనబడుతున్నాయి. ఆర్థికంగా కూడా బాగా ఉంటుంది. ఇక ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కానివ్వండి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు, మత్స్యకారులకి సంపద బాగా ఉంటుంది. రొయ్యలు, చేపల చెల్లెల వారికి కూడా మంచి లాభాలు ఉంటున్నాయి. అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయని ఆల్రెడీ చెప్పుకున్నాం. ముఖ్యమైనటువంటి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కానివ్వండి, ప్రభుత్వం వల్ల సహకారం కానివ్వండి, తప్పకుండా అందుకునే అవకాశం బాగా కనబడుతోంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభతిథి. ఇక ముఖ్యమైనది విద్యార్థులకి పోటీ పరీక్షలో నెంబర్ 1 ర్యాంకు పొందుకునే అవకాశం, తప్పకుండా మంచి ఉన్నత స్థాయి ఉత్తీర్ణత, బ్యాక్లాగ్ పరీక్షలు ఏమైనా ఉన్నా వాటిల్లో విజయం సాధించే అవకాశం, ఈ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం సాధించవచ్చు. ఎక్కడవి పరీక్షలు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ వారం సెలవులు కదా, ఈ వారంలో సెలవులు కాబట్టి ఉండకపోవచ్చు. కానీ కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో ఏమైనా బ్యాక్లాగ్ పరీక్షలు కానివ్వండి, సప్లిమెంటరీ లాంటి ఎగ్జామ్స్ అని పెడితే మాత్రం తప్పకుండా వాటిల్లో పార్టిసిపేట్ అవ్వండి. మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఉత్తీర్ణత తప్పకుండా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతుంది. ఇంకా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి లాభం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, అలాగే బదిలీలు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ పొందుకోవడం, ఇద్దరు వ్యక్తుల మధ్య అనుసంధానపు బదిలీ ప్రక్రియ, అంటే అక్కడ ఇక్కడ రావాలి, ఇక్కడ అక్కడికి వెళ్ళాలి, అలా ఇద్దరికి కూడా అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఒకరి ప్రాంతానికి ఒకరు వెళ్ళడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా మీకు అనుకూలవంతమైన శుభాన్ని కలిగిస్తుంది. మ్యూచువల్ బదిలీ అంటారు కదా, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్, అవి కూడా తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది. వాటి వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు. విదేశాల్లో కూడా స్థిర నివాసం ఉంటుంది. విదేశాల్లో కూడా నూతన గృహప్రవేశం, విదేశాల్లో కూడా మీరు వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారం ఇందాక అన్నారు కదా, ఆ కొత్త వ్యాపారం విదేశాల్లో కూడా ప్రారంభం చేసే అవకాశం బలంగా కనబడుతుంది. ఆత్మీయులతో కలయిక బాగా ఉంటుంది. వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకుంటారు. విదేశాల్లో భార్యాభర్తలకిద్దరికి వేరు ప్రాంతాల్లో ఉద్యోగం ఉంటుంది. ఈ వారంలో ఇద్దరికి ఒకే చోట ఉద్యోగం, ఒకే కంపెనీలో కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల, దుబాయ్ లాటరీ కానివ్వండి, లండన్ లాటరీ ఉంటారు కదా, అటువంటి లాటరీలో కూడా మీకు 10 కోట్ల ధనము కూడా ప్రాప్తించే అవకాశం ఉండవచ్చు. భాగ్యలక్ష్మి లాటరీ వల్ల కనీసం మీకు ₹1,00,000 వచ్చే అవకాశం ఉండవచ్చు. అనుకున్న చోట ఉద్యోగాల్లో బదిలీలు పొందుకోవచ్చు. ఊహించని వ్యక్తి నుంచి రావాల్సిన ధనము కానీ, ఆస్తులు కానీ మీ చేతికి అందవచ్చు. ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా జరిగే అవకాశం బలం కనబడుతుంది. భగవంతుడి అనుగ్రహంతో ఈ వారం మీకు అటువంటి ధన కనక వస్తువాహన ప్రాప్తి ఉండవచ్చు. ఏదేమైనా ఈ వారంలో మీకు శుభకర, మంగళప్రద, ఆర్థిక, ఆనంద, వృత్తి, ఉద్యోగాదుల్లో, కుటుంబ సౌఖ్యపరంగా, వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభమైన వారంగా చెప్పబడుతూ ప్రతి వారం కూడా మీకు శుభప్రదము, మంగళప్రదమైనటువంటి యోగంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. గురుగారు, అక్టోబర్ మొదటి వారంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి మొదటి వారంలో ఎలా ఉంటుంది? పర్లేదు తల్లి, ఈ అక్టోబర్ మాసంలో మొదటి వారం ఆల్మోస్ట్ గా మరి అమ్మవారి అనుగ్రహంతో అన్ని రాశుల వారికి బాగానే కనబడుతుంది. 1-2 రాశులకి అనుకుంటా బాలేదు. దాదాపుగా ఈ రాశి వారికి కూడా ఉత్సాహవంతమైనటువంటి శుభప్రదము, యోగము, ఆనందము, ఐశ్వర్యము, అన్యోన్య దాంపత్యము, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసీపులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విడిపోదామనుకున్నటువంటి వ్యక్తులు కూడా శాశ్వతంగా కలిసి ఉండగలిగే నిర్ణయం తీసుకోవడం, లేదా ఆస్తి పంపకాల్లో ఆస్తుల లాభాలు, కోర్టులో గానీ పోలీస్ స్టేషన్లో గానీ ఏవైనా తగాదాలు ఉంటే అవి సమసిపోయేటువంటి వారము. మంచి
అనుకూలవంతమైన వ్యక్తులతో పరిచయము, కుటుంబ మిత్రుల మనన, భార్యాభర్తల మధ్య అన్యోన్యత. నిజంగా మాతాపితృల ఆశీస్సులు మీకు చాలా బలంగా ఉంటాయి. కుటుంబంలో మంచి ఉత్సాహవంతమైనటువంటి శుభయోగాలు, వివాహ వేడుక కావచ్చు, సంతాన వేడుకలు కావచ్చు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కావచ్చు, తప్పకుండా ఇంట్లో వివాహ సంబంధ చర్చల్లో కావచ్చు, వివాహ వేడుకలు కావచ్చు, లేదా షష్ఠి పూర్తి, సీమంతము, బారసాల కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. మంచి వివేకవంతమైనటువంటి ఆలోచన, గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా లాభాన్ని కలిగిస్తుంది. అలాగే వ్యాపార పరంగా కూడా అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో కానీ ఇతరత్ర వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మకర రాశి వారికి ఈ వారంలో ఏమైనా బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉందంటారా? మీ తల్లిదండ్రుల నుంచి కానివ్వండి, అంటే వివాహ సంబంధ వేడుకలుగానే తప్పకుండా ఆభరణాలు కొనుగోలు చేస్తారు కదమ్మా. ఈ వారంలో ఈ రాశి వారికి సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్లో వేడుకలు ఉన్నప్పుడు తప్పకుండా మీరు బంగారం కొనుగోలు చేస్తారుగా, వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారంలో ఈ రాశి వారికి ఇంట్లో వేడుకలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులు కానీ, స్థలము కానీ, పొలము కానీ ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు అటువంటి విలువైన అటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయగలరు. చేసే అవకాశాలు ఈ రాశి వారికి బలంగా కనబడుతోంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థికి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి మంచి పదోన్నతులు పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న ఉద్యోగ బదిలీ, అనేక శుభయోగాలు. బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం. ప్రాజెక్టులో ఉద్యోగం, ఆన్ సైట్కి వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, స్థిరమైన ఉద్యోగము, స్థిరమైనటువంటి గృహయోగము, ధనలాభము, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, మంచి వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అందుకే రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను పండించే రైతులకు కూడా లాభం, కార్మిక సోదరులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవనం, విదేశీ ప్రయాణం, విదేశాలు స్థిర నివాసం, ఇలా అనేకమైన శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, అంటే వాగ్దానాన్ని నిలబెట్టుకునే అవకాశం. చాలా మంచి ప్రశాంతమైన వాతావరణం, ఆనందకర శుభయోగం. ఇంట్లో బయట పేరు ప్రఖ్యాతులు పొందుకొని శుభజీవనాన్ని, రోగనాశనాన్ని, రుణ విమోచనాన్ని, ఆనంద యోగాన్ని, ఐశ్వర్య ప్రాప్తిని పొందుకునే వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభప్రదము, ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. గురుగారు, అక్టోబర్ మొదటి వారంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ వారంలో అమ్మాయి అడిగినట్టుగా కుంభరాశి వారికి అక్టోబర్ మొదటి వారం ఎలా ఉండబోతోంది అంటే, ఈ వారంలో తల్లి చాలా మంచి విషయాలే ఉన్నాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళని అనుసంధానించడం, పెద్దవాళ్లతో అనుకరణ, పెద్దవాళ్లతో మమేకమవడం లాంటి శుభయోగాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా చక్కటి కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది. నాకు ఎందుకు ఈ వారం మొత్తం చాలా ఆనందంగా ఉంటుంది. అన్ని రాశుల వారు కుటుంబ సభ్యులతో మమేకమై ఉండడం, శరన్నవరాత్రి ఉత్సవంలో పాలు పంచుకోవడం, అది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సనాతన ధర్మంలో ఇది ఒక గొప్ప మార్పుగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా సనాతన ధర్మం గురించి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని, దానికి తప్ప మనం వేరే దానికి లొంగకూడదన్నటువంటి ఒక విచక్షణ జ్ఞానం పెందుకుంటున్నారు. ఏదో కొన్ని గ్రామ సింహాలు తప్పుడుగా మాట్లాడినా నిజమైనటువంటి మృగరాజులందరూ కూడా, సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి మృగరాజులందరూ కూడా గౌరవాన్ని పొందుకుంటున్నారు. మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగలిగేటువంటి అవకాశం ఈ రాశి వారి బాగా కనబడుతుంది. అనుకున్నది సాధించగలిగే అవకాశం, విద్యా పరిపూర్ణత, ప్రతి విషయంలో కూడా ఉన్నత స్థాయి విద్యా ప్రాప్తిని పొందుకునే అవకాశం. ఇందులో మంచి రాణింపులు ఉన్నాయి. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, తప్పకుండా విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి చింతన, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, సోదరుల మైత్రి, సోదరిమణితో బాంధవ్యాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని, రాజకీయ రంగంలో అనుకూలతని, దర్శక నిర్మాతలకి బ్రహ్మాండమైనటువంటి రాబడి, పేరు ప్రఖ్యాతులు పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. మీరు ప్రయత్నపూర్వకంగా విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఈ వారంలో ప్రయత్నం చేయండి, తప్పకుండా వెళ్తారు. గురుగారి, కుంభరాశి వారు ఈ వారంలో ఏమైనా విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే మీరు ప్రయత్నపూర్వకంగా గట్టి ప్రయత్నం చేస్తే విదేశీ ప్రయాణం ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడదు. అంటే ఈ రాశి వారికి, కుంభరాశి వారికి కన్సల్టెన్సీ మీద ఆధారపడితే కూడా విదేశీ ప్రయాణం కానీ, ఉన్నత ఉద్యోగ ప్రయత్నం కానీ, ఉన్నత విద్యా ప్రాప్తి కూడా పొందుకున్నారు. అంటే విద్య గురించి విదేశాలు వెళ్ళవచ్చును, అలాగే ఉద్యోగం గురించి విదేశాలు వెళ్ళవచ్చును. ప్రయత్నపూర్వకంగా అంటే సరదాగా కోసం కూడా మీరు విదేశాలు వెళ్ళే అవకాశం, అంటే మీరు ప్రయత్నపూర్వక విదేశీయానం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ప్రయత్నం చేస్తే ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి
పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి. ప్రతి వ్యాపారంలో కూడా ఈ వ్యాపారం ఆ వ్యాపారం లేదు, ప్రతి వ్యాపారంలో ప్రతి వ్యక్తికి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగంగా చెప్పవచ్చు. చాలా చక్కటి ఆర్థిక వ్యవహారాలు, భాగస్వామ్య వ్యాపారితో కూడా అనుకూలంతో వ్యాపార లాభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, ఇంకొన్ని బ్రాంచీలని తయారు చేయగలిగే అవకాశం, ముఖ్యంగా వస్త్ర వ్యాపారంలోనూ ఆటోమొబైల్ వ్యాపారంలో విపరీతమైనటువంటి ధన ప్రాప్తి పొందిన అవకాశం. అఫ్ కోర్స్ మద్యపానం వ్యాపారం కూడా 30 పువ్వులు 60 కాయలా ఉందనుకుంటే అది వేరే విషయం. అది నిరంతరం కరోనా సమయం నుంచి మొదలు పెడితే ఇంకొక సమయం వరకు కూడా ప్రళయం వచ్చినా సరే అక్కడ తప్పకుండా మనకి ఈ రకమైనటువంటి ఈ వ్యాపారం మాత్రం 30 పువ్వులు 60 కాయలు. మరి వ్యాపారం ఏ సమయంలో మొదలెట్టా దానికి ఉద్యోగులు ఇస్తుంటారు, ఏ ముహూర్తాలు మొదలుపెట్టినారు, రాహుకాలం మొదలుపెట్టినా మంచిదే, దుర్ముహూర్తాలు మొదలుపెట్టినా సరే ఈ వ్యాపారం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మాంసం వ్యాపారం ఇది కూడా అంతే, నిరంతరం బ్రహ్మాండం జరుగుతుంది. కాబట్టి ఇవి దుర్ముహూర్తాల్లో కానీ రాహుకాలను మొదలుపెట్టినా సరే మంచిదే, ఈ వ్యాపారం లాభాలు ఉంటాయి. సరే ప్రస్తుతాంశంలో ఈ విషయం ఉంది, కానీ తప్పకుండా వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది, కుటుంబ సౌఖ్యం, ధనయోగం ఉంటుంది, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాలు స్థిర నివాసం, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. వైద్యులందరూ కలిసి ఒక వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కి మంచి ఉద్యోగ లాభం, మహిళా మండలికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో మమేకమైనటువంటి శుభయోగాల పరంపర, చాలా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం పొందుకునేటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. గురుగారు, మీనరాశి వారికి అక్టోబర్ మొదటి వారంలో ఎలా ఉండబోతోంది? అంటే దాదాపుగా ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి చికాకులు ఎక్కువ కలబోతున్నాయి. మీన రాశి వారికి ఈ వారంలో కాస్త దూకుడు వ్యవహారము, అనవసరపు హడావుడి, ఒక పని చేయాలనుకొని మరొక పని చేయడం, ఒకరి విషయంలో జోక్యం చేసుకునే బదులు ఇంకొకరి విషయంలో జోక్యం చేసుకోవడం, లేనిపోని విషయాలు తలదూర్చడం, దానిలో నష్టాన్ని పొందుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకి హెచ్చరిక ఈ వారంలో. దాదాపుగా మిమ్మల్ని ప్రలోభ పెట్టేవారు స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక నష్టాన్ని, స్త్రీ మూలకమైనటువంటి కారణము చేత మీరు ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అబ్బా అదేంటండి ఈ వారం బాగుండదు అనుకున్నాం, బాగుంటుందిగా, ఎందుకు బాగుండదు, బ్రహ్మాండది, ఒక చిన్న ఉపాయం చేస్తే బాగుంటుందిగా. ఏమీ లేదు, ఈ వారం మొత్తం కూడా మీరు పొద్దున్నే ఒక అరగంట సేపు భగవద్గీత, మీకు ఇష్టం వచ్చినటువంటి శ్లోకాలను చదవండి. అలాగే తప్పకుండా ఈ రోజు అరగంట పాటు ఇంట్లో భగవద్గీత చదివి అరగంట పాటు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయంలో కూర్చోండి అరగంట సేపు. మరొక అరగంట సాయంకాల సమయంలో అమ్మ నాన్నలకు సేవ చేయండి. అంటే మీ బాధ్యత తీరిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 7ంటికో 7:30కో అమ్మ నాన్నగారు లేరండి, వేరే ఊర్లో ఉంటారండి, వారితో అరగంట సేపు మాట్లాడండి, ప్రశాంతంగా మాట్లాడండి, సరదాగా మాట్లాడండి, అమ్మ నాన్నల నామాన్ని స్మరణ చేసుకోండి. ఈ 3 అరగంటలు మీరు కనుక పడితే, 3 అరగంటలు కనుక మీరు సమయాన్ని కేటాయిస్తే అన్ని అనుకూలంగా మారుతాయి. అమ్మవారి దగ్గర కూర్చుంటే సమస్తమైనటువంటి శుభయోగాలు, మస్తిష్కం బాగా పనిచేస్తుంది. తల్లిదండ్రులతో మాట్లాడితే మనశ్శాంతి ఉంటుంది, చాలా ఆనందాన్ని పొందుకుంటారు, ఒకరి పట్ల ఒకరికి అనుభూతి ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి. భగవద్గీత పారాయణ చేయడం వల్ల మనోధైర్యం, ఏ పని చేస్తే నాకు లాభం, ఏ పని చేస్తే నాకు నష్టం, ఏ పని వల్ల నీకు శత్రునాశనం పొందుకోవచ్చు, ఏ పని వల్ల మిత్రుల్ని పొందుకోవచ్చు అనేది భగవద్గీత నేర్పిస్తారు. జాతకం బాగాలేదు, ఎస్, చాలా మంది అంటారు తలరాత్రి రాసి ఉంటే మార్చే సౌఖ్యం ఉందా, అదే జాతకం అంటే. కర్మ అనేది నేను రాసి ఉంది, జాతకం అనేది రాసి రాతని మార్చుకోగలిగేటువంటి ఉపాయాన్ని కలిగిస్తుంది. తంత్రము ద్వారా, మంత్రము ద్వారా, జపము ద్వారా, హోమము ద్వారా, భగవన్నామ స్మరణ ద్వారా మీ జాతకాన్ని మనం మార్చుకోవచ్చు. జ్యోతిష్యం, సూచకం, శాస్త్రం అదే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కుటుంబ చికాకుల నుంచి కూడా ఎందుకు విడిపోవాలి భార్యాభర్తలు, అవసరం ఏమిటి, ఏ కారణం చేత విడిపోతున్నారు ఆలోచించండి. లేనిపోయినటువంటి నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, సంతానం లేని వారికి సంతాన వార్త వినే అవకాశం ఉందంటారా ఈ వారంలో? ఒకటి, అమ్మవారి అనుగ్రహంతో ఉండొచ్చు. అమ్మవారి అనుగ్రహంతో మంచి సంతాన ప్రాప్తి ఉండవచ్చు. ఎందుకంటే ఈ వారంలో సహజ సంతానం గాని లేదంటే కృత్రిమ సంతానం ప్రయత్నం చేయకూడదు. కాకపోతే పిల్లల భవిష్యత్తు కొరకు ఏదైనా మీరు ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటే మంచిదే. మీకు సంతాన యోగ్యత అనేది ఈ వారంలో ఉండే అవకాశాలు కష్టంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఎటువంటి అవకాశాలు, కృత్రిమ సంతానం కూడా IVF అంటారు కదమ్మా, అటువంటి సంతాన ప్రయత్నం కూడా ఈ వారంలో మీరు చేయకూడదు. అది నష్టాన్ని పొందే అవకాశం. కుటుంబంలో కూడా కాస్త విచ్ఛిన్నకరమైన పరిస్థితి, కుటుంబ సభ్యులు భేదించడం, పెద్దల ప్రేయసి ప్రియులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, విద్యను పక్కకు పెట్టడం, విద్యలో ఆబ్సెంట్ అవ్వడం, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలా ఒక్కొక్క దాని గురించి ఏ గ్రహాల కారకత్వంతో చెప్పగలిగే ఏకైక శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం మాత్రమే. కాబట్టి ఇవన్నీ కూడా ఉపోద్ఘాతం అనుకోండి. నిజం చెప్తున్నాను, నేను జాగ్రత్తగా ఉండండి. చెప్పిన మాట అర్థం చేసుకొని దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు కదా మనకి అనుకూలం ఉంటుంది.
ఈ వారంలో తప్పకుండా మీరు జన్మజాతకాన్ని పరిశీలించుకోవాలి. జన్మజాతకాన్ని చూయించుకుంటేనే మంచిది. విదేశీ ప్రయాణం మంచిది కాదు. అనవసర వ్యక్తుల మాట వినకండి. అనవసర వ్యక్తులతో వెళ్ళకండి. నా ఫ్రెండ్ వాళ్ళ అన్ననండి, వాడు మీ గొంతు కోసి మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెడతాడు. జాగ్రత్త. వాడు బతుకే చిలుల బతుకు. కాబట్టి ఆ చిలుల బతుకు మనం ఉండకూడదు. మనం పరిపూర్ణమైనటువంటి సనాతన ధర్మం మనది గొప్పది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అనవసర వ్యక్తుల వైపు వెళ్ళకండి. మీ ప్రమాదానికి తెచ్చుకోకండి. ఏదేమైనా సరే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. లాటరీలకు దూరంగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగస్తులు ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకునే అవకాశం, లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకునే ప్రయత్నం. జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా బెంచ్ మీదికి మారే సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధి జరిగే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, శానిటైజ్ చేసుకోండి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేయండి, అనుకూలంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు జాగ్రత్తగా ఉండండి. ఓటీపీలు ఎవరికి చెప్పకండి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. ఈ వారంలో మీరు చిత్రం విడుదల చేయకూడదు. అలాగే రాజకీయ నాయకులకు కూడా అవమానాలు, పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కార్మిక సోదరులకు కూడా ఇబ్బందులు, ప్రతి వ్యాపారంలో కూడా ఇది ఒక రకమైనటువంటి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పోవాలనుకుంటే భగవన్నామ స్మరణ, శ్రీ అమ్మవారి ఉత్సవాల్లో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తూ పెద్దల మాట వినండి. నిరంతరం మౌనంగా ఉండండి. పడకూడని పదాలు తినకండి. ఒంటి పూట భోజనం చేయండి. ఒకటి పూట భోజనం చేయండి. రోజు మధ్యాహ్నం పూట భోజనం చేయండి. రాత్రి కాసింత అల్పాహారం చేయండి. ఈ 10 రోజులు అలాగే ఉండండి. తదుపరి మనం మళ్ళీ మంచి వారం రోజున కాస్త మళ్ళీ మనం అనుకూలమైన ఫలితాల కోసం ఎదురు చూద్దాం. ఈ వారంలో జాగ్రత్తలు పాటిస్తూ రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి. పూలు పలుకులు పండించేవారు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయాలని, ఈ వారం ప్రతి వారం మీకు శుభయోగాలు మాత్రమే కలగాలని, అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఇవ్వండి అక్టోబర్ మొదటి వారం ఫలితాలు. గురుగారు చెప్పిన పరిహారాలన్నీ చేసుకొని మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.